ఈరోజు మనం జియోగ్రఫీలోని కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. ఖచ్చితంగా అందరూ ప్రయత్నించండి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి. తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అన్నారు. సరికాని, భారతదేశంలో ముఖ్య ఆహార పంట వరి. కరెక్టే కదండి. వరిని ఎక్కువగా పండించే మొదటి 3 దేశాలు వరుసగా చైనా, భారత్, ఇండోనేషియా. కరెక్ట్. వరి సాగుని హెల్లో కల్చర్ అని అంటారు. ఇది కరెక్టేనండి. వరి పంట సాగుకు లాటరైట్ నేలలు అనుకూలం. ఇక్కడ మీకు వెంటనే తెలుస్తుంది లాటరైట్ నేలల అండి వరి పంటకు. మనకి అలూవియల్ సాయిల్, మట్టి, ఒండ్రు మట్టి నేలలు. సో ఆన్సర్ 4 ఈజ్ ఆప్షన్ ఇక్కడ, ఎందుకంటే సరికానిది అడిగారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వానిలో సరికాని ప్రవచనంను గుర్తించండి అన్నారు. ఇక్కడ కూడా సరికాని అనే ఉంది, చూసారా. దేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమను 1904లో తమిళనాడు చెన్నై వద్ద ప్రారంభించారు. కరెక్టే. దేశంలో మొదటి తీర ప్రాంత అధికారిత ఇనుము ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు కర్మాగారం. కరెక్టే కదండి. దేశంలో అతిపెద్ద సిమెంట్ కంపెనీ తయారీ సంస్థ ఏసీసీ. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్ జపాన్ సహాయంతో నిర్మించింది అన్నారు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 4ఏనండి. సరికాదు, ఎందుకంటే ఇది మనం ఎవరితో, రష్యా సహకారంతో నిర్మించాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నారు. అటవీ ప్రాంతంలో నివసిస్తూ అటవీ ఉత్పత్తులను ఆధారంగా చేసుకొని జీవనం సాగించే వారిని గిరిజనులుగా పిలుస్తారు. కరెక్టేనండి. భారతదేశంలో గల అతిపెద్ద గిరిజన తెగ బిల్లులు. కరెక్టే. సెంటినలి, జారువాలు, ఓంగులు అనే గిరిజన సమూహాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. గిరిజనులు అధికంగా గల జిల్లా బస్తర్ జిల్లా అన్నారు. ఇక్కడ సెంటినలి, జరవాలు, ఓంగులు అన్నవారు ఎక్కడుంటారండి? అండమాన్ నికోబార్లో ఉంటారు, మధ్యప్రదేశ్లో కాదు. సో సరికాని వాక్యాన్ని అన్నారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించండి అన్నారు. దేశంలో తొలిసారిగా వలస వచ్చిన జాతి నిగ్రోటీలు. సింధు ప్రజలు సంతతిగా పిలిచేవారు మెడిటేరియన్లు. వెడాల్పటి తలగల మానవ జాతి బ్రాకీసెఫాలిక్. దేశానికి చివరగా వలస వచ్చిన జాతి మాంగోలాయిడ్లు అని ఇచ్చారు. ఇక్కడ సరికానిది అడిగారు. ఇక్కడ ఆన్సర్ వచ్చి 4 అండి. దేశానికి చివరగా వలస వచ్చిన జాతి మాంగోలాయిడ్లు కాదు, ఆర్యులేనండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఇదే కదని ఇది ఒక్కటే గుర్తుంచుకోకూడదు. మనకి ఇవి 3 ఇంపార్టెంటే. అంటే మనకి స్టేట్మెంట్స్ వైజ్ ఇచ్చారంటే స్టేట్మెంట్స్ అన్నీ చూసుకోవాలి, ఏవి కరెక్టో అవి మనం గుర్తుంచుకోవాలి. ప్రతిదీ ఇంపార్టెంటే కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మనకి మ్యాచింగ్ ఇచ్చారు. అత్యధిక జనాభా ఉపయోగించే రవాణా ఏదండి? రోడ్డు రవాణా అండి, అత్యధిక జనాభా ఉపయోగించే రవాణా. నెక్స్ట్, అతి తక్కువ ఖర్చుతో కూడిన రవాణా ఏది అంటే జల రవాణా. అధిక ఆదాయం సంపాదించే రవాణా ఏదండి? మనకి అధిక ఆదాయం సంపాదించే రవాణా రైల్వే రవాణా. అత్యంత వేగవంతమైన రవాణా వాయు రవాణా. ఓకే, ఇది కాస్త మనం అత్యధిక అనగానే రైల్వే అనుకుంటాం, అత్యధిక జనాభా, కానీ కాదు, చూసుకోండి. సో ఇక్కడ ఆప్షన్ వచ్చి 1 కరెక్ట్ అవుతుంది. 1B రోడ్డు రవాణా. అతి తక్కువ ఖర్చుతో అయితే జల రవాణా, అధిక ఆదాయం రైల్వే రవాణా, వేగవంతం అంటే వాయు. అందరము గెస్ట్ చేయగలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించుము అని అడిగారు. భారతదేశంలో పొడవైన రైలు వంతెన కేరళలో వలర్ పాదం ఎడపల్లి మధ్య కలదు అన్నారు. కానీ ఇది పొడవైనది కాదు, 2వ పొడవైన వంతెన అండి. దేశంలో పొడవైన రోడ్డు రైలు వంతెన బోగిబిల్. ఇది కరెక్టే. దేశంలో అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ బిలాస్పూర్ అని ఇచ్చారు. భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఉత్తర రైల్వే జోన్, నార్థన్ అంట. సో సరికానిది అన్నారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ బిలాస్పూర్ కాదండి, హుబ్లీ. ఓకే, హుబ్లీ. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మనకి మ్యాచింగ్ ఇచ్చారు. భారతదేశంలో అతిపెద్ద న్యూస్ ఏజెన్సీ ఏదంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. అతిపెద్దది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. 1978లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది ఏది అంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మనకి 1978లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది. సో 1B 2A ఎక్కడుందో చూసుకోండి. 1B 2A ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకుందాం. న్యూస్ ఏజెన్సీలను సమన్వయం చేస్తుంది ఏదంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. యుని వార్త అనే హిందూ సమాచార విభాగంను యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా ప్రారంభించిందండి. సో 3C అవుతుంది. 4D ఆప్షన్ 2 వచ్చి మనకి ఆన్సర్. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మ్యాచింగే ఇచ్చారు. మనకి ఇవి తెలుసు. ఏ సిటీని ఏమని పిలుస్తారు అన్నది చూసుకోవాలి మనం. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారండి? ఏ నగరాన్ని? బెంగళూరుని అంటారండి. ఓకే, హైటెక్ సిటీ అని హైదరాబాద్ని, ఐటీ ఎక్స్ప్రెస్ అని చెన్నైని, దేశ ఆర్థిక రాజధాని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ ముంబై. సో ఆన్సర్ ఏమవుతుందండి? 1B 2A 1B 2A
సో ఇది ఆప్షన్ 2 అవుతుందండి ఆన్సర్ వచ్చి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ ఎగుమతులు దిగుమతుల గురించి తెలుపు క్రింది వాక్యాల్లో సరికానిది అడిగారండి. చూడండి. భారతదేశం దిగుమతులను అత్యధికంగా చైనా అమెరికాల నుండి చేసుకుంటుంది. భారతదేశం ఎగుమతులను అత్యధికంగా అమెరికాకు చేస్తుంది. భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఎక్కువ వాటా కలిగినది బంగారం. భారతదేశ ఎగుమతుల్లో అత్యధిక వాటా కలిగిన వస్తువులు ఇంజనీరింగ్ వస్తువులు అన్నారు. ఇక్కడ ఇవన్నీ కరెక్ట్లానే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మీరు, మనం ఇంపోర్ట్ ఏది ఎక్కువగా చేసుకుంటామండి? క్రూడ్ ఆయిల్. సెకండ్ పొజిషన్ బంగారం. సో ఆన్సర్ వచ్చి ఈ 3 అవుతుంది. మనం ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ రండి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పొగాకు పరిశ్రమకు సంబంధించి సరైనది గుర్తించుము అన్నారు. రాయలసీమలో కర్నూలు జిల్లా పొగాకు పంటకు ప్రసిద్ధి. మేలు రకమైన వర్జీనియా పొగాకు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో పండుతుంది. 3వది, ఇక్కడ పొగాకు ప్రపంచంలోకెల్లా అతి మేలు రకానికి చెందినదిగా పేరు పొందింది అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఈ 3 కరెక్టేనండి. సో ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే. ఆంధ్రప్రదేశ్ రవాణా గురించి ఏది క్రింది వానలో సరికానిది ఏది అని అడిగారు. చూద్దాం. ఆప్షన్ 1, ఆంధ్రప్రదేశ్లో పొడవైన జాతీయ రహదారి NH16. ఆంధ్రప్రదేశ్లో, ఇండియా అంతా కాదు, చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లో పొడవైన రాష్ట్ర రహదారి NH31, జాతీయ రహదారి NH16, రాష్ట్ర రహదారి NH31. అండ్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేంద్రంగా ప్రతిపాదించబడిన నూతన రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్. భారతదేశంలోనే అత్యధిక ఆదాయాన్ని సాధించే రైల్వే డివిజన్ గుంతకల్ డివిజన్ అని ఇచ్చారండి. ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి ఆన్సర్ 4 అవుతుంది. గుంతకల్ డివిజన్ కాదు. అత్యధిక ఆదాయాన్ని సాధించే రైల్వే డివిజన్ బిలాస్పూర్ డివిజన్ అండి. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల జనాభా వివరాలు 2011 సెన్సస్ ప్రకారం సరైనవి చెప్పండి అన్నారు. ఉమ్మడి జిల్లాల ఆధారంగా మనం స్టేట్మెంట్స్ చూసుకుంటే, స్టేట్మెంట్ ఏ, రాష్ట్రంలో షెడ్యూల్ తెగల జనాభా 27,40,133 మంది. రాష్ట్ర జనాభాలో వీరి శాతం 5.52% ఉన్నారు. రాష్ట్రంలో షెడ్యూల్ తెగల్లో లింగ నిష్పత్తి 10:12గా ఉంది. రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో లింగ నిష్పత్తి 10:7. తెగలు వేరు, కులాలు వేరు, ST SC అండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఇది మనకి సిలబస్లో ఉందండి. సో ఇలా మనం చాలా స్పీడ్గా టైం వేస్ట్ చేయకుండా చాలా తక్కువ సమయంలో ఎక్కువ క్వశ్చన్స్ని కవర్ చేస్తున్నాం. మరెన్నో ఇంపార్టెంట్ MCQs అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీ ముందుకు తెస్తానండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.